నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సమస్యలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా స్థిరాస్తి కొనుగోలు చేస్తుంటారు. అయితే చాలామంది తాము నివసిస్తున్న ప్రాంతాల్లో కొనాలని చూడటం ద్వారా అప్పటికీ ఆ ప్రాంత అభివృద్ధి చెంది ధరలు పెరుగుతాయి. తమ బడ్జెట్లో దొరక్కపోవచ్చు. అందుకే నగర పరిసర ప్రాంతాల్లో ఏ వైపు తీసుకున్నా ఇంటి స్థలాలు, ఫ్లాట్లు ధరలు రోజురోజుకి పెరుగుతుంటాయి. సొంతిల్లు లేని వాళ్ళు ఇది సరైన సమయం అని స్థిరాస్తి నిపుణులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో స్థిరాస్తి మార్కెట్ విశేషాలపై ప్రత్యేక కథనం మీకోసం స్థిరాస్తిలో. సొంత ఇల్లు, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, విశ్రాంత జీవితం ఇలా ప్రతి దశ సాఫీగా సాగాలంటే మన ఆలోచనలలో మార్పు రావాలి. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలు తీర్చే వాటిలో పెట్టుబడి పెట్టాలి. ఇందుకు ఎక్కువ మంది స్థిరాస్తుల్ని ఎంచుకుంటారు. తమ కష్టార్జితాన్ని దీర్ఘకాలానికి భూములు, స్థలాలపై పెడుతుంటారు. ఇంతకుముందు స్థలాలు కొన్నవారు ఇప్పుడు ఆ స్థలాల్లో కలల ఇంటిని నిర్మించుకుంటున్నారు. మరికొందరు వాటిని విక్రయించి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. గృహ రుణాలతో కలల ఇంటిని కొనుగోలు చేసి భరోసాగా ఉంటున్నారు. వీరి బాటలోనే మిగతా వాళ్ల ఆలోచనలు సాగుతున్నాయి. చాలా అవకాశాలు వచ్చినా కొనలేదని, ఇప్పుడేమో ధరలు పెరిగాయని మరికొందరు వాపోతుంటారు. ఎప్పటికైనా భూమి పెరగదు, మనుషులే పెరుగుతుంటారు. మున్ముందు స్థిరాస్తుల ధరలు పెరగడమే తప్ప తగ్గవని గుర్తుంచుకోవాలి. నగరానికి దూరంగా ఉన్న, భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉండి అందుబాటు ధరల్లో ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని స్థిరాస్తి నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో భూముల నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉన్నందున సొంత ఇల్లు కొనేందుకు ఇదే అనువైన సమయం అంటున్నారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చాలా మంది స్థిరాస్తిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే తాము ఉంటున్న ప్రాంతంలోనే కొనాలని చూడటం. అప్పటికే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి అది తమ బడ్జెట్లో దొరక్కపోవచ్చు. నగరాల్లో ఏ మూల తీసుకున్న స్థలాలు, ప్లాట్ల ధరలు ఏటేటా పెరుగుతుంటాయి. ప్రస్తుతం కోవిడ్కు ముందు ఇప్పటికే చాలా చోట్ల ధరల్లో దిద్దుబాటు జరిగింది. ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలనుకునే వారికి జాతీయ రహదారి మార్గాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో నివాసం ఉంటే అక్కడి స్థలాలు, ఇళ్లు అమ్మకానికి వచ్చే విషయం దృష్టికి వస్తుంది. కాబట్టి కొనుగోలు చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి. చాలా మంది భవిష్యత్తులో ఇక తాము అక్కడ ఉండమనే కారణంతో వాటిపై పెద్దగా ఆలోచించరు. కానీ అక్కడ తాత్కాలికంగా ఉంటున్నా సరే స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. వెళ్లేటప్పుడు అమ్మేసి మరో చోట కొనుగోలు చేయవచ్చు. స్థిరాస్తిని కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తే ఆ మేరకు ప్రయోజనాలను కోల్పోతారు. ఒకటి వద్దనుకుంటే మరొకటి కొనడానికి సిద్ధపడాలి. స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు భూముల పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేవో చూసుకోకుండా కొనుగోలులో తొందరపడవద్దు. దాచుకుని పొదుపు చేసిన మొత్తానికి పరిమిత స్థాయిలో కొంత అప్పు చేసి కూడా స్థలాలు, భూములు కొనుగోలు చేయవచ్చు. అప్పుపై కట్టే వడ్డీ కంటే కొన్నిసార్లు ఎన్నో రెట్లు ఎక్కువగా భూముల ధరలు పెరగడం మన కళ్ల ముందే చూస్తున్నాం. గృహ రుణాల వడ్డీ రేట్లు అతి తక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో పెరిగే ద్రవ్యోల్బణంతో పోలిస్తే చెల్లించే వడ్డీ తక్కువే. మరో ఆలోచన లేకుండా మీ కలల స్థిరాస్తిని కొనుగోలు చేయండి అని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఈ టైంలో ఎనీబడి ఈజ్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఎ గుడ్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే మళ్ళీ ధరలు పెరుగుతాయి, తగ్గే సమస్య లేదు. కాబట్టి వెయిట్ అండ్ వాచ్ అనేది లేకుండా సో ఎవరికి కావాల్సిన ప్రాపర్టీస్ వారు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆల్ టైంలో మన బ్యాంక్ వడ్డీ రేట్లు ఉన్నాయి ఇప్పుడు. సో ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఇది బెస్ట్ సమయం. ఎందుకంటే ఇంత మంచి వడ్డీ రేట్లు అనేది ఎప్పుడో మనం 10 సంవత్సరాల ముందు ఎప్పుడో చూసాము. సో దానికంటే కూడా ఇప్పుడు మంచి అంటే వడ్డీ రేట్లు ఇస్తున్నారు. అంటే హౌసింగ్ లోన్కి చాలా వడ్డీ రేటు చాలా తక్కువ ఉంది. సో ఈఎంఐ కూడా బాగా తగ్గిపోతుంది దానివల్ల. ఎస్పెషల్లీ ఈఎంఐ తగ్గడము, మీరు రెంట్కి ఉండే బదులు అంటే సొంత ఇల్లు కళ నిజం చేసుకోవడంలో ఇది బెస్ట్ టైం. మీ ప్రతి ఒక్కరికి తెలిసిందే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ కూడా వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇంతకుముందు 2 బెడ్రూమ్ ఉన్న వాళ్ళు 3 బెడ్రూమ్ తీసుకోవడం, ఒక స్టడీ రూమ్ క్రియేట్ చేసుకోవడము. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వల్ల ఎంతోమంది ఇంట్లో ఉండి అంటే పనులు చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ ఏదైతే ప్రీ కోవిడ్ సిచ్యువేషన్కి ఇప్పటికీ చాలా అంటే మార్పులు వచ్చాయి. అంటే లైఫ్ స్టైల్లో కూడా మార్పులు వచ్చాయి. అంటే డెవలపర్స్ కూడా మంచి ప్రాజెక్ట్స్ అంటే ఈ కోవిడ్ని దృష్టిని కూడా కొత్త ప్రాజెక్ట్స్లో వాళ్ళు కొన్ని అంటే ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఓపెన్ స్పేసెస్ అనుకోండి, ప్లస్ గార్డెన్ అనుకోండి, అంటే రకరకాలుగా ప్రీ కోవిడ్ సిచ్యువేషన్కి
మనము చూసుకుంటే ఇప్పుడు ఇంకా క్వాలిటీలో ఇంకా ఇంప్రూవ్మెంట్, లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్. సో ఇట్స్ ఐ మీన్ ఎవ్రీ వన్ షుడ్ లుక్ ఎట్, అంటే ప్రాపర్టీ ఓన్ చేసుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు, సో దే షుడ్ అంటే లుక్ ఎట్ ది బెస్ట్ ప్రాపర్టీస్. కాంపిటీషన్ కూడా బాగుంది, క్వాలిటీ బాగా పెరిగింది. ఇట్స్ బెస్ట్ టైం టు బై ద ప్రాపర్టీస్. ప్రతి మనిషి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టాలు పెళ్ళి, ఇల్లు. ఈ రెండు విషయాల్లో ఏమాత్రం పొరపాటు చేసినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా సరిదిద్దుకోలేక కుమిలిపోవాల్సి ఉంటుంది. కాలంతో పాటు రాబోయే తరాల వారు ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించడానికి ఇంటికే ఖర్చు చేస్తాం. అందుకే ఇంటి నిర్మాణం 10 కాలాల పాటు పటిష్టంగా ఉండాలి. కలల గృహాన్ని మనసుకు నచ్చిన విధంగా రూపకల్పన చేసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందు ప్రాథమికంగా ఎలాంటి అంశాలు పరిశీలించాలి అనే అంశంతో మీ ముందుకొచ్చింది ఈ వారం స్థిరాస్తిలో మీకోసం. నగరంలో కట్టిన ఇల్లు కొనేవారితో పాటు సొంతంగా నిర్మించుకునేవారు అధికమే. పూర్తిగా తామే దగ్గరుండి కొందరు కట్టించుకుంటుంటే మరికొందరు నమ్మకస్తుడైన గుత్తేదారుకు ఆ బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఈ క్రమంలో స్థలం మొదలుకొని ఇంటి నిర్మాణ సామగ్రి వరకు ఒకదాని వెంట ఒకటి ఎంపిక చేసుకుంటూ వెళ్లాలి. వీటి గురించి ఇంటి పెద్దలు తమ భాగస్వాముల కంటే స్నేహితుల మీదనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ముఖ్యంగా స్వతంత్ర గృహం చేసుకునేవారు ఇంటి నిర్మాణ సమయంలో ఇంటి స్థలం కొనుగోలు దగ్గర నుండి ఇంటీరియర్ వరకు ముడిసరుకుల మీద అవగాహన పెంచుకోవాలి. అప్పుడే కలల సౌధాన్ని అందంగా మనసుకు నచ్చిన విధంగా ముస్తాబు చేసుకోవచ్చు. అలాగే ఇల్లు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలంటే నిర్మాణంలో ఉపయోగించే ముడిసరుకు నాణ్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. దానిపై అవగాహన లేకపోతే నిర్మాణం నాసిరకంగా ఉంటుంది. కట్టిన కొన్నాళ్లకే గోడల పగుళ్లు, నీటి పైపుల లీకేజీ వంటి సమస్యలు చికాకు కలిగిస్తుంటాయి. మేస్త్రీ చెప్పాడనో, ఇంటి పక్కన దుకాణంలో దొరుకుతుందనో, తక్కువ ధరకు లభిస్తోందనో, డబ్బులు వాయిదాల్లో చెల్లించేందుకు అంగీకరించారనో ముడిసరుకు విషయంలో నిర్మాణదారులు రాజీ పడుతుంటారు. మార్కెట్లో చాలా వరకు అసలును పోలిన నాసిరకం సరుకులు విక్రయిస్తుండటంతో వీటిని గుర్తించలేకపోతున్నామని కొనుగోలుదారులు అంటున్నారు. ఇనుము ఒక్కటే కాదు, ఇటుకలు, సిమెంట్, కాంక్రీట్, ఇంట్లో వాడే విద్యుత్తు తీగలు, పైపుల వరకు నాణ్యమైనవి వాడకపోవడంతో నిర్మాణం నాసిరకంగా ఉంటోందని అధ్యయనంలో వెల్లడైంది. స్థలాల కొనుగోలుకు సంబంధించి అనుమతులు ఉన్న లేఅవుట్లలో ఉన్న వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఫలితంగా భవిష్యత్తులో చిక్కుల్లో పడకుండా డబ్బుతో పాటు కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తుంటే అక్కడ ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతి ఉందా లేదా పూర్తిగా అధ్యయనం చేయాలి. బంధువులు, స్నేహితులు చెప్పారని నిర్ణయం తీసుకోకండి. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే సామగ్రి ఎంపిక ఇతరులకు వదిలేయకుండా స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి. దాదాపు 40 రకాల ఇంటి సామగ్రిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నాణ్యతలో రాజీ లేకుండా నమ్మకమైన, మన్నికైన బ్రాండ్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఒకే చోట కాకుండా 4-5 విక్రయ కేంద్రాలు, దుకాణాలు, షోరూంలు తిరిగితే ఆయా వస్తువులపై చాలా వరకు అవగాహన వస్తుంది. స్థిరాస్తి మార్కెట్లో నడుస్తున్న పోకడలు, ధరలపై స్పష్టత వస్తుంది. తెలిసిన వారి సలహా తీసుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతే తీసుకోండి. నిర్మాణ సామగ్రిలో చాలా వరకు స్థిరమైన ధరలు ఉండవు. ఎంత బేరమాడగలిగితే అంత ప్రయోజనం. ఆ మేరకు ఇంటి నిర్మాణ వ్యయం ఆదా అవుతుందని ధర తగ్గించినా సరే నాణ్యత లేని పరికరాలను మాత్రం కొనుగోలు చేయొద్దు. ఎప్పుడైతే మనం ఒక డ్రీమ్ హౌస్ అంటున్నామో, ఆ ఒక డ్రీమ్ హౌస్కి కావలసిన స్థలం అంటే మన ఫ్యామిలీ సైజ్ ప్రకారంగా మనకు కావాల్సిన అందుబాటులో, అంటే మనమైతే ఇక వర్కింగ్ కండిషన్ కానివ్వండి, మనం ఏ ఏరియాలో మనం ఉంటే బాగుంటుందో అది ఒకసారి సెలెక్షన్ అయిన తర్వాత మన బడ్జెట్ ప్రకారంగా ఆ ఒక ఇల్లు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒక ప్లాట్ ఫైనల్ చేస్తాము. ఆ ఒక ప్లాట్ అంటే సైజెస్ అంటే దగ్గర 50 గజాల నుంచి 500-600 గజాల వరకు కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ ఖచ్చితంగా నీట్గా ప్లాన్ చేయొచ్చు. అయితే ఎంత తక్కువ స్పేస్ ఉంటుందో అంత కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఆ ఒక ఇంట్లో కావాల్సిన ఫెసిలిటీస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనం ఒక ఫ్లోర్ ప్లాన్ ఫైల్ చేస్తామో తర్వాత స్పెసిఫికేషన్స్, అంటే స్పెసిఫికేషన్స్లో మెయిన్లీ కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి, కొన్ని ఆప్షనల్ ఉంటాయి. అంటే ఫిక్స్డ్లో ఏంటి, స్ట్రక్చర్ అంటే కాలమ్స్ కానివ్వండి, బీమ్స్ కానివ్వండి, ఫౌండేషన్స్ కానివ్వండి, స్లాబ్స్ కానివ్వండి, ఇందులో ఇంజనీరింగ్ ఎక్కడైతే ఉంటుందో అందులో ఎక్కువ ఆప్షన్ ఉండదు. అయితే ఎప్పుడైతే ఆర్కిటెక్చరల్ ప్లాన్ ఉంటుందో, అంటే అందులో ఫ్లోర్ ప్లానింగ్స్లో 2 బెడ్రూమ్ హౌసా, 3 బెడ్రూమ్ హౌసా, రూమ్ ఒక గది ఒక సైజ్ కానివ్వండి, విండో సైజెస్ కానివ్వండి, దానికి ఒక వాల్ పెయింటింగ్స్ ఎలా ఉండాలి, ఫినిషెస్ ఎలా ఉండాలి, ఫ్లోరింగ్స్ ఎలా ఉండాలి, ఆ ఒక ఎలివేషన్ ఎలా ఉండాలి, ఇటువంటి ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ మాత్రం చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్కి కావాల్సిన, అంటే ఆర్కిటెక్చరల్ డిజైన్కి కావాల్సిన డిజైన్ ఖచ్చితంగా ఒక ఆర్కిటెక్ట్ సహాయంతో చేసుకోవాలి.
స్ట్రక్చరల్ డిజైన్ మాత్రం ఒక ఇంజనీర్ సహాయంతో చేసుకోవాలి. అయితే బిల్డింగ్లో కూడా 2 భాగాలు మళ్ళీ ముఖ్యంగా, ఒకటేదో సబ్ స్ట్రక్చర్, ఒకటి సూపర్ స్ట్రక్చర్. సబ్ స్ట్రక్చర్లో భూమి లోపల ఉండేది సబ్ స్ట్రక్చర్ అవుతే ప్లింత్ బీమ్ పైన ఉన్నది సూపర్ స్ట్రక్చర్. ఎప్పుడైనా మనం ఇండిపెండెంట్ హౌస్ ప్లాన్ చేసేటప్పుడు మనం ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయాలి. అంటే ప్రస్తుతంగా మనం 1 ఫ్లోర్ 2 ఫ్లోర్సే మనం ప్లాన్ చేసిన ఫ్యూచర్లో అంటే 2 అంతస్తులు 3 అంతస్తులు అడిషనల్ ఫ్లోర్స్ కెపాసిటీ మనం డిజైన్ చేస్తేనే బాగుంటుంది. లేదా తర్వాత మనం యాడ్ ఆన్ చేయకపోతే ఆ ఒక ఇంటి ఒక వాల్యుయేషన్ తగ్గుతుంది, ఆ ఒక ఇల్లు ఆ ఒక స్ట్రెంగ్త్ తీసుకోదు. అందుకే ఆ ఇల్లు డిజైన్ చేసేటప్పుడు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొనే ప్లాన్ చేసుకోవాలి. ఇంటి యొక్క లోపల ఇంటీరియర్స్ బేస్డ్ ప్లాన్ ఎంత ముఖ్యమో అంతే ఎక్స్టీరియర్స్ కూడా అంతే ముఖ్యం. అంటే రోడ్ లెవెల్ నుంచి మనం ఒక ప్లింత్ లెవెల్ చూసుకోవడం, అక్కడ ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, స్టామ్ వాటర్ సిస్టమ్ ఎలా ఉంది, అంటే వర్షాకాలం వచ్చినప్పుడు సడన్గా అక్కడ డౌన్ పోర్ రావడం కానీ, అక్కడ ఒక ప్లింత్ అంటే లోపల వాటర్ రావడం కానీ అటువంటిది కాకుండా ప్లింత్ లెవెల్ అంటే రోడ్ లెవెల్ నుంచి ప్లింత్ లెవెల్ కొంత హైట్గా ఉంటూ బిల్డింగ్ హైట్ కూడా బాగుంటే ఈ యొక్క అంటే డే టు డే మనకు రోడ్ వైడన్ అయినా రోడ్ ఒక లెవెల్ పెరిగినా మనకు ఆ వాటర్ ప్రాబ్లం రాదు. ఇంటి నిర్మాణం మొదలు పెట్టే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలేంటో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం ఒక 2 BHKనా 3 BHKనా అందులో కావాల్సిన యూటిలిటీస్ అంటే బెడ్రూమ్స్ కానివ్వండి, కిచెన్, లివింగ్ రూమ్, పూజ ఒకసారి సైజెస్ ఫైనల్ అయిన తర్వాత దాని యొక్క స్పెసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అందులో బ్రిక్ వాల్ అంటే బ్రిక్ వాల్ ఎటువంటి బ్రిక్ అంటే సాధారణంగా ఏఏసి బ్లాక్ కానివ్వండి, పోరోథరం బ్రిక్ కానివ్వండి, ఫ్లై యాష్ బ్రిక్, రెడ్ బర్న్ బ్రిక్ ఇటువంటి తరహా చాలా ఆల్టర్నేటివ్స్ ఈ మధ్య కాలంలో మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే ఈ అన్ని మటీరియల్స్ అవగాహన ఆ ఇండిపెండెంట్ హౌస్ కట్టే ఓనర్కి తెలియవలసిందే. అయితే ఈ మార్కెట్లో ఇప్పుడు మనం ఎగ్జిబిషన్స్ కానివ్వండి, మార్కెట్లో అంటే ఎప్పుడైతే మనకు ఒక పెద్ద పెద్ద షాప్స్ డిస్ప్లే ఉంటాయో అక్కడికి వెళ్ళి చూడడం కానివ్వండి, ఆన్లైన్ మనం స్టడీ చేయడం కానివ్వండి, ఇటువంటి మటీరియల్ స్పెసిఫికేషన్ స్టడీ చేస్తేనే ఆ ఒక ఫైనలైజ్ ప్లాన్ మనకు ఖచ్చితంగా రూపుదిద్దడానికి బాగుంటుంది. సర్వసాధారణంగా ప్లాట్ సైజ్, ఫ్యామిలీ సైజ్ ఈ ఆర్కిటెక్ట్ ద్వారా మనం తయారు చేసిన ఫ్లోర్ ప్లాన్ ఫైనల్ అవుతే ఈ స్పెసిఫికేషన్సే ఆల్టర్నేటివ్. అంటే ఎలాగైతే ఒక సైజెస్కి స్పెసిఫికేషన్స్ మారుతాయి, అంటే మారే స్పెసిఫికేషన్స్ బడ్జెట్ ప్రకారంగా ఉంటుంది. అంటే ఈ ఫ్లోరింగ్ సైజ్ కానివ్వండి, ఫ్లోరింగ్ ఒక క్వాలిటీ కానివ్వండి, టైల్ ఒక సైజ్ కానివ్వండి, మనకు కావాల్సిన బడ్జెట్ బట్టి ఉంటుంది. అలాగే విండోస్ చూస్తే విండోస్లో వుడెన్ విండోజా, అల్యూమినియం విండోజా, ఈ మధ్య కాలంలో వచ్చిన యూపీవీసీ విండోజా, అంటే ఒక్కొక్క విండో తరహా ఒక్కొక్క రేట్ ఉంటుంది. కాబట్టి మనం మనకు కావాల్సిన బడ్జెట్లో టోటల్ ప్లాన్ చేశాక ఒక మాస్టర్ ప్లాన్ ఒక స్టెప్ బై స్టెప్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఉన్న బడ్జెట్లో ఖచ్చితంగా మనం ఆ ఒక ఇల్లు పూర్తి చేయగలుగుతాం. మనం ఏ వర్క్ టేకప్ చేయాలన్నా దానికి కావాల్సిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే బడ్జెట్ మళ్ళీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అందులో కాస్త ఓన్ మనీ కానివ్వండి, అంటే సేవ్ చేసిన మనీ కానివ్వండి, లోన్ తీసుకున్న మనీ కానివ్వండి, వాళ్ళ డిస్బర్స్మెంట్ ఆఫ్ మనీ మన స్టేజ్ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి మన ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్ ఒక చార్ట్ లాగా రాసుకొని ఆర్కిటెక్ట్ సహాయం ద్వారా ఈ ఒక 7 to 8 months స్టెప్స్గా రాసుకుంటే ఏ నెలలో మనకు ఎంత బడ్జెట్ కావాలి, ఎప్పుడు మనం ఆ డిస్బర్స్మెంట్ అడగాలి, ఎందుకంటే మనం ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం కావాల్సిన బడ్జెట్ అది చిన్నగైనా అది పెద్ద భవనమైనా బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క బడ్జెట్ అండ్ సిస్టమేటిక్ ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న హౌస్ కంఫర్టబుల్గా, డ్యూరబుల్గా, సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. ఒక డ్రీమ్ హౌస్ పేపర్ మీద ప్లాన్ చేసి గృహప్రవేశం వరకు చాలా ఏజెన్సీస్ ఇన్వాల్వ్ ఉంటాయి. అందులో స్టార్టింగ్ ఆర్కిటెక్ట్, తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్, తర్వాత ప్లంబింగ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, ఫ్లోరింగ్ కాంట్రాక్టర్, ఇటువంటి చాలా అంటే కనీసానికి ఒక 10-12 ఏజెన్సీస్ దీనిలో ఉంటాయి. కాబట్టి ఆ ఇండిపెండెంట్ హౌస్ కట్టే ఓనర్ ఖచ్చితంగా ఈ యొక్క ఏజెన్సీస్ వల్ల రోల్ ఏంటి, ఏ స్టేజ్లో మనం ఈ ఒక వాళ్ళకి ఇన్వాల్వ్ చేయాలి, ఎప్పుడెప్పుడు మనం ఆ మెటీరియల్ ప్లాన్ చేయాలి, ఇటువంటి తరహా ఒక మాస్టర్ ప్లాన్గా మనం ప్లాన్ చేస్తే ఆ ఇల్లు అనుకున్న సమయంలో అంటే 4 months నుంచి 8 months లోపు కావలసిన బడ్జెట్లో కంప్లీట్ చేస్తే ఆ ఒక సీజనల్ ఎఫెక్ట్ మన దీని మీద ఉండదు. మనం వర్షాకాలంలో స్టార్ట్ చేస్తే రెయిన్ ప్రాబ్లం కానివ్వండి, అటువంటి ఎక్స్కవేషన్ చేసేటప్పుడు వాటర్ ప్రాబ్లం కానివ్వండి, అటువంటివి ఉంటాయి. కాబట్టి స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఏ సీజన్లో చేస్తే బాగుంటుందో అది మనం గమనించాలి. వింటర్ సీజన్ ఇస్ ద బెస్ట్ టు స్టార్ట్ ద హౌస్. ఈ సాంకేతిక ప్రపంచంలో భవన నిర్మాణంలో సరికొత్త రూపకల్పనలు ఆవిష్కృతమవుతున్నాయి. అలాగే
ఇంటి అంతర్గత అలంకరణల్లో కూడా వైవిధ్యమైన మార్పులు వస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్లో కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటి అందం రెట్టింపు అవుతుంది. దాంతో ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల జీవనం ఉల్లాసభరితంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు, ఇంటి అంతర్గత అలంకరణతో ఇంట్లో సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్ డిజైన్లో వచ్చిన నూతన పోకడలు ఎలా ఉన్నాయి అనే అంశంపై మీకోసం గృహశోభలో. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాల్లో ఊహించని మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా నిర్మాణ రంగంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. దాంతోపాటు ఇంటి అంతర్గత శోభలో సరికొత్త శైలులు, వాటికి తగ్గట్టు అలంకరణ పద్ధతులు అవసరమయ్యాయి. భవన నిర్మాణాల్లో స్వతంత్ర గృహాలు, విల్లాలు, డూప్లెక్స్లు, ఇలా ఇళ్లు ఏవైనా కావచ్చు. కానీ ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరికీ అనుకూలంగా ఇంటి సామగ్రి అమర్చుకోవడమే ఇంటీరియర్ డిజైన్. దీనినే మనం ఇంటి అంతర్గత అలంకరణగా భావిస్తాం. ఇంటీరియర్ డిజైనింగ్లో లివింగ్ రూమ్, పడక గది, వంటగది, పూజ గది, డైనింగ్, స్నానాల గది, ఇవే కాక చిన్నారులు చదువుకోవడానికి ఒక గది, ఆఫీస్ కార్యకలాపాలు నెరవేర్చడానికి ఒక గది, ఇలా ఇంటిల్లిపాది అవసరాలకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరమయ్యాయి. ఇంటీరియర్ డిజైన్ మనిషి మానసిక ఆహ్లాదానికి, పనిలో చురుకుగా ఉండడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ఆధునిక కాలంలో ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చాలా ముఖ్యమైంది. కొత్తగా కట్టే ఇళ్లైతే మనకు కావలసిన పద్ధతుల్లో నిర్మాణం చేసుకుని ఇంటి అంతర్గత అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టొచ్చు. ఇంటీరియర్ డిజైన్ విభాగంలో రెసిడెన్షియల్ ఇంటీరియర్ డిజైన్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటనేది పబ్లిక్ అందరికీ చాలా బాగా తెలుస్తుంది. ప్రత్యేకించి ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఒక సొంత ఇల్లు లేదంటే ప్రత్యేకమైన ప్లేస్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ టు గెట్ టుగెదర్ అనేది చాలా స్పెసిఫిక్గా రిక్వైర్మెంట్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఈ రోజుల్లో క్లయింట్స్ ఎవరైనా కూడా ఒక డిజైనర్ని లేదా ఆర్కిటెక్ట్ని అప్రోచ్ అయ్యేటప్పుడు లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ ప్రిఫరెన్సెస్ అండ్ వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ స్పెసిఫిక్ డీటెయిల్స్ని నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బేసికలీ వాళ్ళ ప్రాజెక్ట్ లొకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బికాజ్ కన్సిడరింగ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది design and the extent of the building that we can design based on the applicable bylaws, specifically architect's point of view లో ఆలోచిస్తే దాన్ని బేస్ చేసుకుని మనం ఒక బిల్డింగ్ని డిజైన్ని కపుల్ ఆఫ్ ఐటరేషన్స్ తోటి వీ కెన్ ఫ్రీజ్ ఇట్. అది కూడా అయిన తర్వాత ఇంటీరియర్ డిజైన్ విభాగంలోకి వచ్చేసరికి వాళ్ళ ప్రిఫరెన్సెస్కి ప్రాధాన్యత ఇస్తూ ఏమేం కలర్స్ వాడాలి, ఎలాంటి స్టైల్ ఆఫ్ డిజైన్ క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ యొక్క పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ అండ్ దేర్ అడాప్టివ్ స్టైల్ టు ది డే టు డే ఎన్వైర్న్మెంట్ అన్నమాట. మీ ఇంటి అంతర్గత అలంకరణ మీలో సరికొత్త ప్రేరణాత్మక శక్తిని అందిస్తాయి. మరి వాటికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇది ఒక 23-year-old యంగ్ అడల్ట్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. ఇందులో ఒక బెడ్రూమ్కి కావాల్సిన అన్ని స్పెసిఫికేషన్స్ మీట్ అవుతూ ఈస్థెటిక్ సెన్స్ కూడా క్రియేట్ చేయగలిగాం మేము. అండ్ ప్రాపర్ లైటింగ్ స్టడీ పర్పసెస్కి కానీ, చిల్ అవుట్ పర్పసెస్కి కానీ, లేదంటే జస్ట్ క్యాజువల్ హ్యాంగింగ్ అవుట్ పర్పస్కి కానీ బెడ్రూమ్కి కావాల్సినట్టుగా యాజ్ వెల్ యాజ్ ఒక స్టడీ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసేలాగా ఈ బెడ్రూమ్ని స్పెసిఫిక్గా డిజైన్ చేయడం జరిగింది. బెడ్ హెడ్ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ సైడ్ టేబుల్స్, సైడ్ ప్యానలింగ్ డిజైన్ అండి. ఇక్కడ మేము లేటెస్ట్గా మార్కెట్లో రెడీలీ అవైలబుల్ వుడెన్ రాఫ్టర్స్ని యూస్ చేసాము. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ మనకి బెడ్రూమ్లో ఫ్లోరింగ్ కాన్సెప్ట్లో కూడా వుడెన్ టైల్ ఉంది. సిమిలర్ వుడెన్ కాన్సెప్ట్ మనకి సైడ్ టేబుల్ బ్యాక్ ప్యానలింగ్లో కూడా యూస్ చేసాం అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏం క్రియేట్ అయిందంటే వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ దిస్ బ్యూటిఫుల్ ప్రొఫైల్ లైట్ which is starting from the side table and running throughout the ceiling. మీకు ఇది ambient లుక్తో పాటు ఒక ఈస్థెటిక్ సెన్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ కలర్ మ్యాచింగ్ కోసం మనం యూజువలీ హెడ్ బోర్డ్స్ అనేవి 4 feet వరకే ప్లాన్ చేస్తాం. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ అ ఫుల్ హైట్ హెడ్ బోర్డ్ రన్నింగ్ టిల్ ద సీలింగ్ అనమాట. దిస్ ఈస్ గివింగ్ ఎ మచ్ లావిష్ బెడ్రూమ్ స్పేస్ ఫర్ ది ఎండ్ యూజర్ ఆబ్వియస్లీ. ఫాల్స్ సీలింగ్ డిజైన్లో వచ్చిన వుడెన్ రాఫ్టర్స్ విత్ స్ట్రిప్ లైటింగ్ అనేది సీలింగ్ నుంచి కంటిన్యూ అవుతూ బెడ్ హెడ్ బోర్డ్లో కూడా ఒక భాగం అయింది. మధ్యలో వుడెన్ ప్యానలింగ్ మీద కుషనింగ్ అప్హోల్స్ట్రీ చేసి సైడ్ 2 panels కూడా
ఫాల్స్ సీలింగ్ నుంచి కంటిన్యూ అవుతున్న రాఫ్టర్స్ కాన్సెప్ట్ కింద దాకా తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ బికమింగ్ అ సింగిల్ మొనోటోనస్ ఎలిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బెడ్రూమ్ డిజైన్. అండ్ కలర్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ యూనిట్ వచ్చేసరికి యూ కెన్ సీ దిస్ పర్టికులర్ కలర్ షేడ్ ఆఫ్ బ్లూ ఈజ్ రన్నింగ్ త్రూ అవుట్ ద రూమ్. మేము ఇదే బ్లూని డోర్ డిజైన్ మీద కూడా వాడడం జరిగింది. అండ్ సైడ్ టేబుల్స్ దగ్గర ఇచ్చిన రాఫ్టర్ ట్రీట్మెంట్ ఈ టీవీ యూనిట్లో ఒక భాగంగా కూడా యూస్ చేసాం. ఇన్ ఆర్డర్ టు కాంప్లిమెంట్ దీస్ టూ, వైట్ ఎలిమెంట్ అనేది ఒక కౌంటర్ టాప్ కింద కూడా యూస్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మిక్స్ ఆఫ్ దీస్ 3 కలర్స్ అండ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇదైతే లామినేటే, వైట్ వన్ ఈజ్ ఆల్సో ఎ లామినేట్. యాజ్ ఐ సెడ్ దట్ రాఫ్టర్ ఇస్ చార్కోల్ ప్యానల్. ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ గ్రీన్ ఫీల్డ్ సమర్పించు ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.